హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పులుసు అండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఓకేనా? ఇలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కారం, కరివేపాకు, గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ కొబ్బరి పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ ఆనియన్స్కి పట్టేటట్టు కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత వచ్చేసి చింతపండు పులుసు వేసుకొని కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత శనగపిండి 1 స్పూన్ కలుపుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపే ప్రాసెస్లో కర్రీ అనేది కొంచెం చిక్కబడుతుంది. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ సరిపోలేదు అండ్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి లాస్ట్లో. అండ్ వచ్చేసి కొంచెం వాటర్ వేసుకొని థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.